గమనించాలి. ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది కదా. ఇంతకీ ఏమిటి ఆ ప్రశ్న? పాపి పట్ల దేవుడు కనికరము చూపునా? ఏంటిది? పాపుల పట్ల దేవుడు కనికరము చూపునా? ఈ ప్రశ్నకు సమాధానం అవునండి. పాపిని దేవుడు తప్పక కనికరిస్తారు. పాపిని దేవుడు తప్పక చేర్చుకుంటారు. పాపిని దేవుడు తప్పక ఆదరిస్తారు. పాపి తన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడు మరొక అవకాశం ఇస్తారు. కొంత సమయాన్ని కూడా ఇస్తారు. దేవుడు సమయం ఇచ్చినా సరే ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోకుండా, సరిచేసుకోకుండా, బాగు చేసుకోకుండా అలానే జీవిస్తారో వారు రేపటి దినాన నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. ఒకసారి ఆలోచన చేద్దామండి. దేవుడు ఎవరిని దూరం చేసుకోరు, అందరినీ చేర్చుకుంటారు. ఎవరైతే దేవుడు సమయం ఇచ్చిన తమ జీవితాన్ని మార్చుకోకపోతే వారు రేపటి దినాన నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. ఎక్కడుంటుంది సన్నివేశం? పరిశుద్ధ గ్రంథంలోని ఆదికాండము 4వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు. ఇక్కడ పాపము చేసిన ఒక వ్యక్తి మనకు కనబడతాడు. అతన్ని మార్చడానికి, అతని జీవితాన్ని సరిచేయడానికి దేవుడు ప్రయత్నిస్తాడు. దేవుడు ఎంత సమయం ఇచ్చినా సరే ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోడు, తన జీవితాన్ని సరిచేసుకోడు. చివరిగా ఫలితాన్ని అనగా నష్టాన్ని పొందుకుంటాడు. మన జీవితంలో కూడా మనం పాపము చేసామేమో, తెలుసో తెలియకో పాపము చేసామేమో, దేవుని దగ్గరకు వద్దాం, మన పాపం ఒప్పుకుందాం, మన జీవితాన్ని సరిచేసుకుందాం, మరలా తప్పు చేయకుండా జాగ్రత్త పడదాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. రేపటి దినాన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.